పెద్దలు రంగాచారి గారికి ఈరోజు మనం పిలవగానే మన ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమం ముఖ్యంగా జాతీయ సాహిత్య అవార్డును అందుకున్నటువంటి మనందరికీ మన సిద్దిపేటకు మన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి, మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు బక్కి వెంకటయ్య గారికి, చాలామంది ఉన్నారు వేదిక మీద ఉన్న పెద్దలు, సిద్ధారెడ్డి సార్ కుటుంబ సభ్యులకు, సాహితీ అభిమానులకు, కవులకు, కళాకారులకు, రచయితలకు, కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి, మా జర్నలిస్ట్ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా కానీ దేశపతి సినిమా మాట్లాడడానికి ఇంకొకరు మాట్లాడడం కొద్దిగా కష్టం. అన్నీ కవర్ అయిపోయినాయి, అందరూ అన్ని అంశాలు చెప్పుకుంటూ పోయినారు. సరే, సిద్ధారెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాహిత్య రంగంలో నందిని సిద్ధారెడ్డి గారు ఒక తరగని గని. అంటే ఆయన గురించి ఒక గంటలో ఒక రోజులో చెప్పలేం. ఎంత చెప్పినా ఇంకా ఎన్నో విషయాలు మిగిలిపోయే ఉంటాయి. సరే, సిద్ధారెడ్డి గారి గురించి నాకు కూడా ఒక 25 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయనలో సింప్లిసిటీ, ఆయన పదవుల కంటే, డబ్బు కంటే, ఆస్తుల కంటే కూడా ఆయన ఎంతసేపు సాహిత్యం మీద, సామాజిక సమస్యల మీద ముక్కుసూటి మనస్తత్వంతో పనిచేసేటువంటి వ్యక్తిత్వాన్ని నేను వారిలో చూశాను. అటు మంజీరా రచయితల సంఘంలో కావచ్చు, ముఖ్యంగా ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఫేక్ ఎన్కౌంటర్ల మీద కానీ, అంటరానితనం మీద కానీ, రైతుల ఆత్మహత్యల మీద కానీ, అనేక సామాజిక రుగ్మతలు అంటే మద్యపాన నిషేధం చేయాలని కానీ, వలసల మీద కానీ, నీటి ఘోష గురించి కానీ, ఇట్లా అనేక అంశాల మీద ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఎన్నో పుస్తకాల ద్వారా, తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేసినారు. అంటే ఒక మద్యపాన నిషేధం మీద రాయడం అంటేనో, లేదా అంటరానితనం మీద రాయడం అంటేనో, ఈ పుస్తకాలు రాయాలంటే కొన్ని గంటల, కొన్ని రోజుల సమయాన్ని స్పెండ్ చేయాలి. అంటే ఎంతో ఏకాగ్రతతో కూర్చుంటే కానీ రాయలేం కాదు. మాట్లాడడం చాలా సులువు. ఒక రచయిత ఒక పుస్తకాన్ని తేవాలన్నా, ఒక సాహిత్యాన్ని అందించాలంటే దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తన విలువైన సమయాన్ని సమాజం కోసం, సామాజిక స్పృహను, చైతన్యాన్ని రగిలించడం కోసం త్యాగం చేసినటువంటి గొప్పవారు నందిని సిద్ధారెడ్డి గారు. ఫ్యామిలీ టైం ఉండదు, ఫ్రెండ్స్తో టైం ఉండదు. నిజంగా ఒక మంచి రచన రావాలంటే దాని వెనుక ఒక 4 రోజులు, 5 రోజులు ఏకాగ్రతతో కూర్చొని ఎంతో దృష్టి పెట్టి దాని లోతుల్లోకి వెళ్ళి దాంట్లో లీనమైతే తప్ప అది రాయలేదు. అంటే వారు తన ఫ్యామిలీ టైంను కూడా పిల్లలకు, భార్యకు, కుటుంబానికి, అమ్మా నాన్నకు అవన్నీ కూడా వదులుకొని ఆదివారాలని, సెలవు దినాలను దాన్ని సమాజం కోసం వెచ్చించినటువంటి గొప్ప వ్యక్తి మన పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు. తన ఇంటికి ఎప్పుడైనా వెళ్తే ఒకటే మన బట్ట చైర్, ఆరాం చైర్ ఉంటుండే, అంతే. ఓ టీపాయ్, దాన్ని మొత్తం పుస్తకాలు ఎట్లుంటాయంటే ఆ టీపాయ్ ఇరిగిపోతుందా అన్నట్టు ఉంటుంది ఆ పుస్తకాలు. దాని మీద ఎప్పుడైనా పోతే ఎదురుంగో ప్లాస్టిక్ కూర్చుంటుంటే దానికో బట్ట చైర్ ఉండు, ఆ టీపాయ్ మీద ఇన్ని పుస్తకాలు, ఇక ఆ పుస్తకాల బరువుకు అది ఇరిగిపోతుంది అన్నట్టు ఉంటుండే టీపాయ్. అది ఆ ఒక ప్యాడు, దానికి వైట్ పేపర్లు, పక్కన పెన్ను. ఇది తన జీవితం. సింపుల్గా ఉండేది. అమ్మగారు కూడా, మల్లేశ్వరి గారు, నేను 4-5 సార్లు అమ్మగారి చేత ఇంట్లో భోజనం తిన్నాను, అనేక సార్లు ఛాయ్ తాగాను, టిఫిన్ తిన్నాను. ఆ అమ్మగారి నిజంగా కూడా సిద్ధారెడ్డి గారు ఇంత గొప్ప కవిత్వాన్ని, ఇంత గొప్ప సేవ చేసిందంటే అమ్మగారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాల్సిందే. మల్లేశ్వరి గారి సహకారం లేకుంటే సిద్ధారెడ్డి గారు ఈ స్థాయిలో ఉండేవారు కాదు నా దృష్టిలో. డెఫినెట్గా మనందరం ఇవాళ సిద్ధారెడ్డి సార్ని ఎట్లయితే అభినందించుకుంటున్నామో వారి విజయంలో
మా మల్లేశ్వరి గారి విజయం కూడా ఉంది, వారి సహకారం కూడా ఉంది అని చెప్పి వారికి కూడా మనం ఇలా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ అవార్డు నిజంగా సార్ నాకు ఇంకోటి చూసిన చాలా దగ్గరగా, ఎన్నడూ మేము షాలో కప్తా అంటే కప్పుకుంటాడు కాదు. ఆయన సన్మానాలకు చాలా దూరం, సన్మానాలకు చాలా దూరం, సింప్లిసిటీకి చాలా నిలువెత్తు నిదర్శనం, సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం, సన్మానాలకు చాలా దూరం, పొగడ్తలకు ఇంకా దూరం. ఆయన ఇష్టపడి సిద్దిపేటలో ఉండడానికో తెలంగాణ ఉద్యమంలో పనిచేయడానికో, నేనేదో నా సిద్దిపేటను మిస్ అవుతున్నా, తెలంగాణ ఉద్యమానికి దూరం అవుతున్నా అని కామారెడ్డిలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా ప్రమోషన్ వస్తే ప్రమోషన్ కూడా వదులుకొని తిరిగి సిద్దిపేటకు వచ్చి సిద్దిపేటకు తన సాహిత్యానికి తెలంగాణ ఉద్యమానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిత్వం సిద్ధారెడ్డి గారికి. ఇందా కొంతమంది మిత్రులు చెప్పారు, తెలంగాణ తల్లి రూపం మారితే ఆ తెలంగాణ తల్లికి అవమానం జరిగిందని ₹1,00,00,000 నగదును తృణప్రాయంగా త్యజించినటువంటి వ్యక్తిత్వం సిద్ధారెడ్డి గారిది. అంటే సిద్ధారెడ్డి గారు నిజంగా ఎవరైనా ఏం ఆలోచిస్తుంటారు, ఒక మధ్యతరగతి జీవితం ఏం ఆలోచిస్తుంది, ఓ ఇల్లు కట్టాలి, ఓ 5 ఎకరాలు 3 ఎకరాల భూమి కొనుక్కోవాలి, లేకపోతే ఇంకా అవకాశం ఉంటే హైదరాబాద్లో ఒక ప్లాట్ కొనుక్కోవాలి, ఏదో కొంత స్థిర ఆస్తి కూడబెట్టాలని తనలాడుతుంటారు. సిద్ధారెడ్డి గారు ఏనాడు స్థిర ఆస్తి వైపు తిరిగి చూడలేదు. ఆయన ఎంతసేపు స్థిర అస్తిత్వమే తన ప్రాణంగా భావించిండు. అదే నాకు ప్రాణం, అదే నా ఆస్తిగా భావించిండు సిద్ధారెడ్డి గారు. అది ఆయన గొప్పతనం. నిజంగా తెలంగాణ ఏర్పడ్డాక కూడా పదవి కావాలంటే కేసీఆర్ గారు ఏదో ఒక గొప్ప తెలుగు అకాడమీ చైర్మనో, తెలుగు భాషా సంఘం అధికార భాషా సంఘానికి చైర్మన్గా వారిని నియమించడం ఒక్క నిమిషంలో చేస్తారు. నాకు పదవి కాదు, తెలంగాణ సాహిత్య రంగంలో జరగాల్సింది చాలా ఉంది, ఆ సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసి బాధ్యత ఇస్తే దాన్ని నిర్వర్తిస్తే తప్ప నాకు పదవి అవసరం లేదు అని కేసీఆర్ గారు కూడా చెప్పాడు. ఆయన వ్యక్తిత్వం. ఈ రోజుల్లో పదవికి నాకు కావాలని తిరిగే రోజులు. ఏం కావాలని అడిగితే సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసి ఆ బాధ్యత నాకు ఇస్తే అక్కడ ఎంతో జరగవలసిన అవసరం ఉంది, దాన్ని నిర్వర్తిస్తా అని చెప్పారు. నిజంగా సాహిత్య అకాడమీ ఏర్పాటు చేయడానికి కొంత 2-3 ఏళ్ళు పట్టింది. అయినా తను ఏం ఫీల్ కాలేదు, దాని గురించి ఆలోచన చేయలేదు. అది ఏర్పాటు చేసి బాధ్యత ఇస్తే ప్రపంచ మహాసభలను, తెలుగు మహాసభలను అత్యద్భుతంగా హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. అంటే గతంలో ఏముండేది, తెలుగు మహాసభలంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంతం వాళ్ళే అద్భుతంగా చేస్తారు, తెలంగాణ వాళ్ళు అసలు నిర్వహించలేరు, తెలంగాణకు అంత పరిణితి లేదు, లేకపోతే అంత కవులు లేరు, అంత రచయితలు లేరు, అది లేరు అనేటువంటి ఒక భావన ఉండేది. కానీ సిద్ధారెడ్డి గారి నేతృత్వంలో భారత రాష్ట్రపతిని పిలుచుకొని ప్రపంచవ్యాప్తంగా ఉండే కవులను కళాకారులను పిలిచి హైదరాబాద్లో అంగరంగ వైభవంగా వారి నేతృత్వంలో కేసీఆర్ గారి ఆలోచనతో అద్భుతంగా తెలుగు ప్రపంచ మహాసభలను నిర్వహించి ఈ దేశాన్ని అభ్రపరిచే విధంగా ఘనంగా చేసినటువంటి వ్యక్తిత్వం సిద్ధారెడ్డి గారికి. అట్లా చాలా విషయాలని వారి గురించి చెప్పుకుంటూ పోతుంటే మరసంలో కూడా వారి కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు. నేను కూడా ఒక 10-12 సభలకు పోయినా. చాలా కష్టపడి మంజీరా రచయితల సంఘాన్ని ఏర్పాటు చేయడం, తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ రచయితల వేదికను ఏర్పాటు చేసి దానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా కూడా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కవులను, కళాకారులను, రచయితలను తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించడంలో కూడా వారు చేసిన కృషి అంతా ఇంత కాదు. వారి పాటలు, వారు అందించినటువంటి సాహిత్యం. ఇవాళ నాగేటి సాలల్లో అనే పాట తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ పోయినా మారుమోగేది. అమరుల విషయంలో వారు రాసిన పాట ఈరోజు మేము ఎక్కడ సభలు పెట్టుకున్నా ముందు అమరులకు జోహార్లు అర్పించాలంటే సిద్ధారెడ్డి గారి పాట మారుమోగినాకనే ఆ సభ ముందుకు సాగుతుంది. వారి ఉద్యమంలో వారి కాంట్రిబ్యూషన్ కూడా చాలా గొప్పది. వారు ఏది న్యాయం అనుకుంటే దాని వైపు నిలబడ్డాడు, నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డాడు తప్ప ఆస్తుల కోసమో, అంతస్తుల కోసమో, పదవుల కోసమో ఏనాడు ఆలోచించిన వ్యక్తిత్వం నందిని సిద్ధారెడ్డి గారికి. అది ఆయన గొప్పతనం. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, చిన్న వార్డు మెంబర్ పదవి వదలాలంటేనే 10 సార్లు ఆలోచించే కాలం ఉన్నది. పదవుల కోసం ఎలాంటి పరిస్థితులనే చూసేటువంటి రోజులు. ఆస్తుల కోసం సొంత వాళ్ళనే చంపుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇన్సూరెన్స్ కోసమనో,
రైతు బీమా కోసమనో ఇంకో దానికోసమో కట్టుకున్న వాళ్ళను కన్న వాళ్ళను సహచరులను చంపుకునేటువంటి రోజులు చూస్తున్నాం. అలాంటి రోజుల్లో 1 కోటి రూపాయల డబ్బు ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయంగా నీ చేతులు పెడతా అంటే కూడా నా తెలంగాణ తల్లి అస్తిత్వం నాకు ముఖ్యమని చెప్పి తృణప్రాయంగా తిరస్కరించినటువంటి వ్యక్తిత్వం వారిది. సో అట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సిద్ధారెడ్డి గారికి ఈ సన్మానం అనేది నిజంగా జాతీయ సాహిత్య అవార్డు అనేటువంటిది వారికి అలంకారం అయితే నేను అనుకోను. ఆ అవార్డుకే అలంకారం. అది సిద్ధారెడ్డి గారికి అవార్డు రావడం అంటే అవార్డుకే అలంకారం వచ్చింది తప్ప కొత్తగా సిద్ధారెడ్డి గారికి వచ్చేదైతే ఏమీ లేదు. కానీ ఈ అవార్డు వల్ల నిజంగా ఇది సిద్దిపేటకి దక్కిన గౌరవం, తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గౌరవం, ఈ ప్రాంతంలో ఉండే కవులు కళాకారులకు దక్కిన గౌరవం. సిద్దిపేట అంటే మనకు తెలంగాణ ఉద్యమంలో అందరూ మొత్తం రాష్ట్రం సిద్దిపేట వైపు చూసింది. అది కేసీఆర్ గారి ఇక్కడ నుంచి జెండా ఎత్తి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం వల్ల తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట పెట్టింది పేరైంది. ఆ తర్వాత అభివృద్ధి అంటే కూడా సిద్దిపేట వైపే రాష్ట్రం చూసేంత గొప్పగా సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు ఈ జాతీయ సాహిత్య అవార్డు కూడా సిద్దిపేటకి దక్కడం ద్వారా ఈ రాష్ట్రం ఈ దేశం కూడా సిద్దిపేట వైపు చూసేంత గొప్ప అవకాశం ఈరోజు మనకు వచ్చిందంటే నిజంగా మనందరం కూడా సిద్ధారెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందించి తీరాల్సిందే. ఈ గౌరవం తనొక్కడికి దక్కింది కాదు. ఎవరు సిద్ధారెడ్డి గారు అంటే బండారం మట్టిబిడ్డ సిద్ధారెడ్డి గారు, సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ నందిని సిద్ధారెడ్డి గారు అని చెప్పి ఎవరైనా చెప్పుకుంటాం కదా. అంత గొప్ప ఆ జాతీయ స్థాయి గుర్తింపు దక్కడం అనేది ఇది మట్టికి దక్కిన గౌరవం, ఈ సిద్దిపేట గడ్డకు దక్కిన గౌరవంగా నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా మా సిద్ధారెడ్డి సార్ ఆయనకి ఏ అలవాట్లు ఉండవు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా చాలా సాదాసీదా జీవితం. సో సిద్ధారెడ్డి సార్ మంచిగా ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని బండారంతో ఉండే, నేను ఎందుకంటే సార్తో బండారంకి వెళ్ళాను, వాళ్ళ నాన్నగారిని కలిశాను. వాళ్ళ నాన్న అంటే ఎంతో ప్రేమ, వాళ్ళ అమ్మగారంటే ఎంతో ప్రేమ, వారికి చాలా గౌరవించేవారు నాన్నను వాళ్ళ తండ్రిని. ఎప్పుడు సమయం చిక్కినా వెళ్ళి గడిపేవారు. ఇప్పటికీ ఆ బండారం మట్టితో తనకు ప్రేమ ఉంటుంది. నేను ఒక పని చేయలేకపోయింది, తను చెప్పింది నాకు కాళేశ్వరం నీళ్లు మా బండారం చెరువు నింపాలని చెప్పి పాపం తాను ఎంతో తనలాడిండు. నా దురదృష్టానికి ఆ కలెక్టరేట్ ఆడ కట్టుడు ధరలేమో 1 కోటి 2 కోట్లు అయిపోయినాయి. ఆ దుద్దడంతా ఆ కాలువకి ఎవరు భూమి ఇయ్యక అన్ని చుట్టుపక్కల అన్నిటితో తీసుకుపోయినా కానీ ఆ కాలువ ఒకటి అంకిరెడ్డిపల్లి బండారం కోనాయిపల్లి కాలువ ఒకటి చేయలేకపోయినా నేను. చేద్దాం, తప్పకుండా చేస్తా సార్. మీ యొక్క మాట మీ ప్రేమను తప్పకుండా నిలబెట్టే ప్రయత్నం చేస్తా. అది ఏమైపోయిందంటే ఎకరం 2 కోట్ల అయింది భూమి, గవర్నమెంట్ ఇచ్చేదేమో 10 లక్షలు. దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి. అయితే బండారంతో ఉండే తన అనుబంధాన్ని, సిద్దిపేటతో ఉండేటువంటి అనుభూతిని, తెలంగాణ అస్తిత్వాన్ని కొనసాగిస్తూ వారు నిండు నూరేళ్లు మంచి ఆయుష్తో ఇదే విధంగా తెలంగాణ ప్రజల ప్రేమ అభిమానాలతో చల్లటి జీవితాన్ని, శేష జీవితాన్ని గడపాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.